నేను ఎక్కుతాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వెల్కమ్ టు ఫుడ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇవాళ నాకు ఎంతో ఇష్టమైన బీచ్ ఏంటి, బీచ్కి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ దగ్గర బీచ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో అక్కడికైతే మనం ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు మామూలుగా లేదు ఎండ, అబ్బో దొల్లు తీరిపోతుంది బాబాయ్. సో మనమైతే ఇప్పుడు మచిలీపట్నం వచ్చేసాం. మనకి యాక్చువల్గా ఫస్ట్ తెలియదు అనమాట మంగినపూడి బీచ్లో జరుగుతుందని. సో మచిలీపట్నం వచ్చేసాము. ఇక్కడ దారి తెలియకపోతే వేరే వాళ్ళు అడిగితే ఇక్కడ మంగినపూడి బీచ్లో జరుగుతుందమ్మా అని చెప్పి మనకైతే లొకేషన్ పెట్టి మరీ ఇచ్చారు. చాలా ఎంబారజింగ్గా ఫీల్ అవుతున్నాం కదా. సో నేనైతే పప్పులో కాలేస్తాను, మీరు నాలాగా వేయకండి. మంగినపూడి బీచ్లో జరుగుతుంది. ఆల్రెడీ రీల్ అప్లోడ్ చేశాను కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. సో మొత్తానికి అయితే మంగినపూడి బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. బీచ్ ఫెస్టివల్ అనేది ఇక్కడే జరుగుతుంది, మచిలీపట్నం బీచ్లో కాదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడే బండి అలా పార్క్ చేసుకొని నానా యుద్ధాలు చేసుకొని ఇక్కడికైతే రీచ్ అయ్యాము. వర్షం పడుతుంది, అలా ఉంటుంది అనమాట మనతో. మామూలుగా పడదు, మన టైమింగే వేరు. వెళ్దాం లోపలికి, ఉంది ఇంకా చాలా ఉంది. సో ఎంట్రన్స్ అయితే భలే ఉంది కదా. ఇదంతా ఇక్కడ గేట్వే ఆఫ్ అమరావతి అని చెప్పి భలే పెట్టారు. ఎంట్రన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా శాండ్తో చేశారనుకుంటా. ఈ వీల్ చూసారా, ఇది 2025 మసులా బీచ్ అని చెప్పి శాండ్తో పెట్టారు. పైన అది లోపల యాక్చువల్ గిట్టుకురాళ్ళు ఉన్నాయి, పైన శాండ్ ప్లాస్టింగ్ చేశారనమాట. అయినా కూడా కొంచెం శాండ్ అలా నిలవడం గ్రేటే కదా. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి ఎంట్రీ ఇస్తున్నాము. లోపలంతా కూడా మంచిగా సాంగ్స్ అవన్నీ పెట్టారు. నేనైతే ఫుల్ వైబ్ అవుతా వెళ్తున్నా. ఒక పక్కనేమో రెయిన్, ఇంకో పక్కన ఎండ, ఇంకో పక్కన బీచ్. ఏం అర్థం కావట్లేదు అసలు. ఇంకేం చేస్తాం, సాంగ్స్కి వైబ్ అవుతూ వెళ్ళిపోతున్నాం లోపలికి. మొత్తం అంతా స్పెషల్ అట్రాక్షన్ ఫ్లవర్స్తో నింపేశారు మొత్తం సైడ్స్ అటు ఇటు. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళంగానే మనకి మొత్తం బుద్ధ స్టాచ్యూ అండ్ బీచ్కి సంబంధించిన ప్రతిదీ ఒక స్టాచ్యూస్ లాగా పెట్టి స్పెషల్ అట్రాక్షన్స్లా పెట్టారు సైడ్లో. నేనైతే ఇప్పుడు 6th వెళ్తున్నాను అనమాట. నాకు వచ్చేటప్పుడు ట్రాఫిక్ తక్కువే ఉంది. తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ దోలు తీరిపోయిందంట 2-3 గంటలకి. బీచ్ అంటేనే మనకి బోట్ స్పోర్ట్ అవన్నీ ఉంటుంది కదా. సో వాటికి ట్రిబ్యూట్గా మనకి ఇక్కడైతే ఒకటి పెట్టారు, బోట్లో డెకరేషన్ అది చేసి. ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఫ్లాగ్. నేను ఎక్కడో ఉండి కూడా దూరం నుంచి కూడా అంత బాగా కనబడుతుంది. చాలా పెద్ద ఫ్లాగ్ ఇది. దగ్గర నుంచి చూసినప్పుడు ఏంట్రా బాబు ఎంత హైట్ ఉందనుకున్నా. యాక్చువల్గా ఈ బీచ్ ఫెస్టివల్ ముందే స్టార్ట్ అవ్వాలి, కానీ ఆగిపోయింది. ఎందుకంటే మనకి రీసెంట్గా వార్స్ జరిగినాయి కదా. ఆ వార్స్ అన్నీ కూడా అయిపోయినాక మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయిందనమాట. ఇది ఎవ్రీ ఇయర్ కాకుండా 2-3 ఇయర్స్కి ఒకసారి చేస్తారంట. దీనికి స్పెషల్ అంటూ ఏం లేదు, మామూలుగానే ఇలా చేస్తారంట ఏపీ టూరిజంని పెంచడానికి. సో ఇక్కడైతే మనకి హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా చూసారు కదా ఎట్లా తిరుగుతున్నాయో. ఇవన్నీ రైడ్స్ అనమాట. మనం హెలికాప్టర్ ఎక్కచ్చు, అవసరమైతే 4000-5000 పే చేయాలంట ఎక్కడానికి. సో మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం మసూలా బీచ్ ఫెస్టివల్కి. ఇక్కడైతే మేము రావడమే రెయిన్ స్టార్ట్ అయిపోయి మొత్తం అంతా తడిసిపోయి ముద్ద అంటే కొంచెం తడిచిపోయాం యాక్చువల్గా. ఇక్కడైతే నా వెనక సైడ్ స్టేజ్ అయితే ఉంది కదా. సో ఇక్కడైతే ఈవెంట్స్ అవన్నీ చేద్దాం అన్నట్టు స్టేజ్ కూడా వేశారు. నాకు తెలిసి కొంచెం టైం అయినాక చేస్తారేమో. అండ్ మూవీ టీమ్స్ కూడా వస్తాయంట, లైక్ హరిహరి వీరరాములు అండ్ రాజాసాం టీమ్స్ అయితే వస్తున్నట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. సో వస్తున్నారని తెలిసింది. సో ఇక్కడైతే మొత్తం అంతా కూడా ఫ్రంట్గా వచ్చేసరికి మొత్తం అట్రాక్షన్స్ అన్నీ పెట్టారనమాట. లైక్ మొత్తం సీకి సంబంధించినవి, ఫిషెస్ ఇవన్నీ అట్లా స్టాచ్యూస్ ఇవన్నీ పెట్టి కొంచెం నీట్గా తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఏమో వచ్చేసి మనకి మొత్తం ప్లే లాగా ఫన్ యాక్టివిటీస్, జెయింట్ వీల్ ఇలా ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో బీచ్ అట్రాక్షన్. సో అది ఈ ఫెస్టివల్. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా వర్షం పడుతుందని ఎవరి కాళ్ళు షెల్టర్స్ తీసుకొని వెళ్తున్నారు, కానీ ఇప్పటి వరకు చాలా మంది క్రౌడ్ ఉంది. సో బాగుంది ఫెస్టివల్ అంటే ఇక్కడ బాగా జరుగుతుంది. ఒక రోజు ఫ్యామిలీతో అలా చిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇక్కడైతే డీజే కూడా పెడుతున్నారు అనమాట. మీరు ఫన్ ఎంజాయ్ చేయాలి, లైక్ విత్ వైబ్ అవ్వాలి, సాంగ్స్, మంచి డీజే ఇన్ బీచ్ అనమాట. ఇప్పుడు ఆపారు, అందుకని తీసుకొని వెంటనే చెప్తున్నాను. వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, ఎందుకంటే సాంగ్స్ అవన్నీ పడితే మనకి కాపీరైట్స్ వేస్తారు. సో అవి పెట్టకూడదు ఎప్పుడు కూడా. సో అందుకే ఇప్పుడు చెప్తున్నా. అటు వెళ్ళిపోయి అక్కడ ఏమేమి ఉంది బీచ్ సైడ్ కూడా అటు సైడ్ ఒకసారి వెళ్ళేసి వద్దాం, ఎందుకంటే మళ్ళీ రైట్ ఫెయిల్ అయిపోతే బీచ్ సైడ్ ఏం బాగోదు.
ఇటంటే లైట్స్ ఉంటాయి కాబట్టి ఏదో తీయచ్చు. సో అటైతే వెళ్ళిపోతున్నా ఇప్పుడు. బాయ్. ఆ పక్కన పెట్టే డీజేలకి వాటికి నేనైతే వైబ్ అవుతూనే ఉన్నాను. ఆ సాంగ్స్ అలా వస్తుంటే నాకు డాన్స్ చేయాలనిపిస్తూ ఉంది. చుట్టూ జనాలు ఏమో నన్ను వింతగా చూస్తున్నారు. సో గైస్ మనమైతే వచ్చేసాం ముసల్లా బీచ్ ఫెస్టివల్ ఇన్ మచిలీపట్నం. చూసారా క్రౌడ్ ఎలా ఉందో, పైన ఏమో మూన్, కిందేమో బీచ్, రెయిన్, అటు పక్కనేమో సన్. మామూలుగా లేదు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా నేనైతే. సో ఇక్కడైతే నేనైతే బీచ్లోకి వచ్చేసాను, ఎంజాయ్ చేస్తున్నా. చక్కగా మంచిగా రీల్స్ చేసుకోవడానికి రెడీ అయిపోయి మొత్తం క్లిప్స్ అవి తీసుకున్నాను. ఈ రీల్స్ ఇవన్నీ చూడాలనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయిపోండి. యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. హియర్ కమ్స్ ఇది పారాగ్లైడింగ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. ఇప్పుడే చూశాను నేను దీన్ని. నా పారాగ్లైడింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడైతే పారాగ్లైడింగ్ ఉంది, నేనైతే ఆగలేకపోతున్నాను. నేను ఖచ్చితంగా ఎక్కాలని ఫిక్స్ అయిపోయాను. సో సూపర్ ఎక్సైటెడ్. ఏమైతే ఇప్పుడు పారాగ్లైడింగ్కి వెళ్తున్నాను, వెళ్ళిపోయి ఎక్కేస్తాను. నా ఫేవరెట్ అనమాట పారాగ్లైడింగ్. అంటే నా విష్ లిస్ట్లో అదొకటి ఉంది చేయాలి అని. నేను యాక్చువల్గా గోవా వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ కనిపించిన తర్వాత ఇంకా ఆగలిపోయి చూడంగానే నాకైతే ఏడుపు వస్తుంది. నేను వెళ్ళిపోయి ఖచ్చితంగా చేసేయాలి అన్నట్టు. నాకు చాలా అంటే చాలా ఇష్టం, అడ్వెంచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అదనమాట. దీనికి 2000 ఛార్జ్ చేశారు. పారాగ్లైడింగ్ ఎక్కినప్పుడు నా ఎక్స్పీరియన్స్ కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు కొంచెం కూడా భయం అనిపించలేదు. డైరెక్ట్ ఫోన్ తీసుకెళ్ళి వ్లాగ్ కూడా చేశాను. నా ఎక్స్పీరియన్స్ అసలు నేను చెప్పలేని మాటలు అంతే. ఇంకా మీరు చూడండి, నేనైతే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశాను. దిస్ ఈజ్ ద బెస్ట్ రైడ్ ఎవర్. ఇప్పటివరకు నేను చాలా రైడ్స్ చేశాను, కానీ అంటే ఇట్లా జైంట్ వీల్ ఇట్లాంటివన్నీ పారాగ్లైడింగ్ చేసినప్పుడు ఐ ఫీల్ అబ్బా ఇది వేర్రా అనిపించింది. నేను ఇప్పటివరకు ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ ఇలాంటివి ఏమి ఎక్కలేదు, కానీ ఈ పారాగ్లైడింగ్ ఎక్కినప్పుడు ఎంత పైనుంచి కిందకి చూస్తుంటే అందరు చీమల్లాగా ఉన్నారు. అది ఆ ఎక్స్పీరియన్సే వేరు. చూడండి, మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను పారాగ్లైడింగ్. నవ్వుతా కూర్చొని అసలు నా నవ్వు పోలేదు ఫేస్ నుంచి, అలానే ఉన్నాను నేను. ఆ రైడ్ మొత్తం అంత ఎంజాయ్ చేశాను. అది చాలా ఫేవరెట్ కాబట్టి మొత్తం బ్లాగ్ చేశా. ఇక్కడైతే బెలూన్స్ అవన్నీ స్పెషల్ అట్రాక్షన్ కోసం బెలూన్స్ అవన్నీ పెట్టారు. ఇవి భలే ఉన్నాయి. ఇవి అసలు నైట్రోజన్ బెలూన్స్ అనుకుంటా. ఇవి పేల్చినప్పుడు లోపల నుంచి నైట్రోజన్ గ్యాస్ అలా బయటకు వస్తుంది అనమాట, పొగలాగా. నైట్ టైం కూడా చేస్తున్నారు పారాగ్లైడింగ్. అంటే యాక్చువల్గా విండ్ కూడా సపోర్ట్ చేయాలి పారాగ్లైడింగ్స్కి. వెల్కమ్ టు ఫుడ్. సో ఇక్కడ మనకి మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ అనమాట. గేమ్స్ అన్నీ అంటే స్పోర్ట్స్ లైక్ కబడ్డీ ఇట్లాంటివన్నీ ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి. వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ అన్ని ఊర్లు కలిపి ఇక్కడ పోటీ పడుతూ ఉంటారు. నేను అది చిన్న క్లిప్స్ అయితే మీకు పెడతాను, వచ్చి చూపిస్తాను రండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కబడ్డీ జరుగుతుంది. హర్యానా బాయ్స్కి అటు సైడ్ వేరే వాళ్ళకి ఎవరికో జరుగుతుంది. ఇక్కడేమో ఢిల్లీ గర్ల్స్ అండ్ హర్యానా బాయ్స్ టీమ్ ఉన్నారు, అండ్ ఢిల్లీ గర్ల్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్ కూడా ఉంది. సో నేనైతే వాళ్ళని అడగడం జరిగింది. అంటే ఒక వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఒక అమ్మాయి అక్కడ ఉంటే నేను అడిగాను, ఏంటి మీరు ఇప్పుడు ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుందని మామూలుగా ఆడడానికి వచ్చారా లేకపోతే ఏంటి అని అడిగితే, ఇది మాకు నేషనల్స్, మేము ప్రొఫెషనల్గా కబడ్డీ ప్లేయర్స్, మాకు ఇక్కడ నేషనల్స్ జరుగుతుంది, ఇక్కడ కండక్ట్ చేశారు అని చెప్పారు. సో అదనమాట. నేను ఆడుతున్నప్పుడు చూశారు కదా, హర్యానా వాళ్ళైతే కోతకెళ్తే ఢిల్లీ వాళ్ళు అయితే ఆపారు, బాగా ఆడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారు చూడాలి, తర్వాత తెలిసింది. మనకైతే ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు, స్టే అయితే చేయట్లేదు, చూడట్లేదు, మ్యాచ్ వెళ్ళిపోతున్నాం. చాలా ఆకలేస్తుంది ఇప్పటివరకు తిరిగి. సో లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. అప్సరా బాదం పాలు బందర్కి చాలా ఫేమస్ కదా ఇవి. ఈ స్టాల్ లేకుండా అసలు ఇక్కడ ఏ ఫుడ్ కోర్ట్ ఉండదు అనమాట. ఇక్కడైతే చాలా రకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. చైనీస్ బిర్యానీస్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట. ఈ బాదం పాలు ఫేమస్, ఇదైతే ఖచ్చితంగా తాగండి. వాట్ ఈస్ దిస్ అమ్మా, డామినోస్ కూడా ఉంది ఇక్కడ, చూసారా? నేనైతే షాక్ అయిపోయాను డామినోస్ చూసి. డామినోస్ కూడా పెట్టేశారు ఏంట్రా నాయన. ఏమైందంటే మేము ఫుడ్ కోర్ట్ అయితే వచ్చాం, కానీ ఇక్కడ ఫోన్పే సర్వర్స్ ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. సో బేలా. సో లేజర్ షో అని చెప్పాను కదా, సో లేజర్ షో అయితే ఇదనమాట. వాటర్లో మనకి లేజర్స్ వేసి షో వేస్తున్నారు. అక్కడ లోపల డ్యాన్సింగ్ అట్లా ఏవో ఒకటి, అది కాసేపు చూడొచ్చు అనమాట. చిన్నపిల్లలకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా అసలు ఎన్ని బ్యానర్స్ ఇంకా అలా కడుతూనే ఉన్నారు. ఇంకా ఈ 3 days ఫెస్టివల్ కోసం ఇంత ఖర్చు పెట్టి ఇన్ని చేస్తున్నారు. అన్ని బ్యానర్లు ఎందుకు కట్టడం అసలు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. సో దీస్ ఆల్. మళ్ళీ ఇటు సైడ్ వస్తే ఇదంతా కూడా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి.
ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ ఫుడ్ తినొచ్చు. అండ్ ఇక్కడ అంతా మనకి ఫన్ జోన్ అనమాట. జెయింట్ వీల్, కొలంబస్, కా కప్ అండ్ సాసర్ ఇలా చాలానే పెట్టారు రైడ్స్ ఇవన్నీ. ఇక్కడైతే సాంగ్స్ మామూలుగా ప్లే చేయట్లేదు. నేనైతే రీల్ కూడా చేద్దామని చెప్పి చేశాను, కానీ ట్రెండింగ్ సాంగ్ కాదు కాబట్టి ఇంకా లైక్ తీసుకున్నా. కిసిక్ సాంగ్ ప్లే అవుతుంది, సో కిసిక్ సాంగ్ స్టెప్స్ వేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఇంకా ముందుకు వచ్చేస్తే మనకి లాస్ట్ ఎండింగ్ అయిపోతున్న దగ్గర మనకైతే ఫుడ్ అయితే దొరికింది. అక్కడైతే మనం అక్కడ సర్వర్స్ అయితే ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడ ఫోన్పే కొట్టడానికి ట్రై చేస్తే ఇక్కడ అవుతుందేమో అని చూస్తే ఇక్కడ కూడా అవ్వట్లేదు. సో ఎట్లా కొట్లా ఇంకా క్యాష్ ఉన్న కొంచెం క్యాష్ వాడేసాం. బయటికి వెళ్ళాక ఎట్లా ఆన్లైన్ యూస్ చేయొచ్చు అని నూడిల్స్ అయితే తీసుకొని నూడిల్స్ తింటున్నాం చక్కగా. కొండపల్లి వారివి స్టాల్స్ కూడా ఉన్నాయి, లైక్ కలంకారీ శారీస్ అండ్ బీచ్కి సంబంధించిన డ్రెస్సెస్ ఇట్లా షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో మనమైతే ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది మనం వచ్చి. మళ్ళీ విజయవాడ రిటర్న్ అవ్వాలి యాక్చువల్గా. సో గైస్ మనమైతే ఫుల్ వ్లాగ్ అయితే చేసాము, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకైతే పెడుతున్నాను. సో చూడండి నా పరిస్థితి ఇలా ఉంది, మొత్తం మొహం మొత్తం దారుణంగా అయిపోయింది. ఇది అన్నమాట ఇవాళ వ్లాగ్. ఎలా అనిపించింది? నేనైతే ఇలా ఫెస్టివల్కి ఇట్లా రావడం ఫస్ట్ టైం అనమాట. ఈ ఫెస్టివల్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఏమన్నా రీజన్ ఉందా అనుకున్నాను నేను ఇప్పటి వరకు. అవి అంటే రీజన్ ఏం లేదు, ఏపీ టూరిజంని పెంచడానికి అండ్ ఇట్లాంటివి ఏమైనా ఈవెంట్స్ పెట్టి జనాల్ని కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం ఏమైనా ఈవెంట్స్ పెట్టి ఇట్లా గ్యాదర్ చేయడం కోసమే అంట. స్పెషల్గా ఏమీ ఉండదంట. కానీ ఈసారి బాగా చేస్తున్నారనమాట, పోయినసారి వాటి కన్నా కూడా. ఇది అప్పుడప్పుడు చేస్తారంట, మరి ఎప్పుడు చేస్తారు నాకు కూడా తెలియదు. సో అది ఈ ఫెస్టివల్కి అంటే ఏముంది మరి వెనకాల, మీకు ఏమన్నా తెలుసు రీజన్ ఏమన్నా ఉంటే కనుక నాకు చెప్పండి, ఎందుకంటే నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా అండ్ నాకైతే కొత్తగా అనిపించింది బీచ్. ఇలా ఫెస్టివల్ బీచ్ పక్కన ఇట్లాగా మనం తిరునాళ్ళ చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే కొంచెం బీచ్ సైడ్ అట్లాగా అనమాట. అండ్ నా ఎక్స్పీరియన్స్లు అయితే చాలా ఉన్నాయి దీంట్లో. లైక్ రెయిన్ పడిపోయింది రావడమే, అలా బీచ్లో తడుచుకుంటా రెయిన్లో చూడడం, పారాగ్లైడింగ్ చేశాను. నా విష్ లిస్ట్లో ఒకటి అనమాట అది, ఎప్పటి నుంచో నా కోరిక అది. సో ఇక్కడ దొరికింది, నేను గోవా వెళ్ళినప్పుడు చేయాలి అని చెప్పి అలా ఉంచుకున్నాను దాన్ని. సో ఇక్కడ నాకైతే ఆ ఛాన్స్ దొరికింది. చిన్న రైడ్ అయినా కూడా అంటే గోవాలో అట్లా అయితే మనకి పెద్ద పెద్ద రైడ్ చేస్తారు, ఇది చిన్న రైడ్ అయినా కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. కొంచెం కూడా భయపడలేదు, నేను ఏకంగా వ్లాగ్ చేసుకున్నాను కూర్చొని క్యామ్ అలా పెట్టేసుకొని ఫోన్ని. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది. సో అదనమాట ఇవాళ వ్లాగ్. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అను టాక్స్. లవ్ యూ ఆల్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. ఇంకా చెప్తూనే ఉంటాను, ఇంకా ఎందుకంటే హ్యాపీనెస్ అలా ఉంది కాబట్టి. లవ్ యూ ఆల్, బై బై.